బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక అంతేనా? పవర్లో ఉంటే సచివాలయానికి రారు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి కూడా రారు. అదేమని అడిగితే అది అధికార పార్టీ అయినా సరే మీకు మేము చాలంటూ అసెంబ్లీ వేదికగా సమాధానాలు చెప్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. కాసేపు అదే నిజమనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఎందుకు తీసుకున్నట్లు, కేబినెట్ హోదాను ఎందుకు ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం ఉండదు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ అటు ఫామ్ హౌస్ కు ఇటు ప్రగతి భవన్ కే ఎక్కువగా పరిమితమయ్యారనే విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అవే తరహా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. ప్రజలు కేసీఆర్కు ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన ఇంటికే పరిమితం అయ్యేటట్లున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్ రోజు ఒకేసారి అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై చీల్చి చెండాడుతామంటూ ప్రకటన చేసిన కేసీఆర్ తర్వాత మాత్రం ఇటువైపు రావటం లేదు. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకంటూ అధికార పార్టీ నాయకులు అసెంబ్లీ వేదికగానే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు ఉండేదే అతి తక్కువ రోజులు. వీటికి కూడా హాజరు కాకుండా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఎలా పోషిస్తారో అన్న చర్చ తెర మీదకు వస్తుంది. అధికారంలో ఉండగా పాలనంతా అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ కు అప్పగించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఏ కీలక ఫైలు ముందుకు కదలాలన్నా అటు కేసీఆర్ లేదంటే ఇటు కేటీఆర్ల అనుమతి లేకుండా ముందుకు సాగలేదని ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష హోదా తీసుకొని ఇంట్లో ఉంటే అసెంబ్లీలో మాత్రం కేటీఆర్, హరీష్ రావులే ఆ పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగానే కేసీఆర్ బడ్జెట్ రోజు మాత్రమే సభకు వచ్చారని చెప్తున్నారు. మళ్ళీ 6 నెలల వరకు ఆయన ఇటువైపు కన్నెత్తి చూసే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు విద్యుత్ ప్రాజెక్టుల అమలులో చోటు చేసుకున్న అవినీతిపై కూడా విచారణ కమిషన్లు వేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ సభకు వస్తే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనకు సంబంధించిన లోపాలపై ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందనే సభకు డుమ్మా కొడుతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీన్ని కవర్ చేసుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కు సమాధానం చెప్పడానికి కేటీఆర్, హరీష్లు చాలని చెప్తూ వస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉండటం వలన రాజకీయంగా బీఆర్ఎస్ కు చిక్కులు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం ఖాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.